డబుల్ శాలరీ వస్తుందని ఇంకో పెళ్లి శబాష్ నేను. భారతదేశంలో నువ్వు ఒక్కరికి జాబ్ ఉంది, ఎవరికి లేదు. పెద్ద మోటివారి పని వచ్చావు నువ్వు, ఓకేనా? అదే అంట, భారతదేశంలో ఎవరికి జాబ్ లేదు, నీకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఉంది, నీకు ప్రెసిడెంట్ పోస్ట్ నీకు అది చెప్పుకొని నా దగ్గర మోటివారి చేస్తావు అంతే కదా, నాకు జాబ్ లేదని. మళ్ళీ మాట్లాడుతున్నావు. అలాంటి చిల్లర జాబ్ నాకు వద్దే వద్దు కదా నీలాంటిది. ఎవరు ఎలాంటి జాబ్? ఈ విధంగా ఇంత కస్టమర్ పేమెంట్ కోసం ఇంత నీచంగా దిగజారి మాట్లాడడం అలాంటి జాబే నాకు వద్దు కదా. ఇంకా గొప్పగా చెప్పుకుంటూ నువ్వు చేసే చిల్లర పని. సరే నువ్వేం పని చేస్తావు ఏంటి నువ్వు? నేనా? భారతదేశంలో నువ్వు ఒక్కరికి జాబ్ ఉంది, ఎవరికి లేదు. పెద్ద మోటివారి పని వచ్చావు నువ్వు, ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రేపు ఛానల్కి. సో ఎప్పటిలాగే రికవరీ ఏజెంట్ కస్టమర్ని హ్యూమిలేట్ చేసి రికవరీ చేయాలని చెప్పేసి ట్రై చేశాడు. సో వీడియో చివరి వరకు వినండి. వీడియోలో మల్టిపుల్ ఆడియోస్ యాడ్ చేశాను. సో వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇబ్బంది ఏం ఇబ్బంది నీకు? బ్యాంక్ లో డబ్బులు తీసుకొని తినేసినప్పుడు ఇబ్బంది లేదా? ఏంటండి? బ్యాంక్ లో డబ్బులు తీసుకున్నప్పుడు ఇబ్బంది లేదా మీకు? బ్యాంక్ వాళ్ళు మళ్ళీ డబ్బులు కట్టమనేటప్పుడు ఇబ్బందే? నాకు సమ్ టైమ్ బ్యాక్ ఇబ్బంది లేకుండా ప్రజెంట్ ఇబ్బంది ఉంది. ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ టైం. ఏ ఇబ్బంది ఉంది నీకు? 5 లక్షలు డబ్బులు కట్టాలి. మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి అర్థమవుతుంది నీకు? కొంచెం అనిపించడం లేదు. నాకు అర్థమవుతుంది కదా. నేను అప్పు చేసుకోలేదు. నేను మంచిదే కదా మరి, అప్పు చేసుకోకపోతే అప్పు ఇవ్వలేరా, చేసుకోలేవా? సిగ్గు లేదు నీకు? కొంచెంగా అసహ్యంగానే అనిపించిన నీకు. 5 లక్షలు అప్పు చేసుకొని మళ్ళీ నువ్వు పంపి అంటే ఏం పంపించాలి నీకు? డబ్బులు పంపించాలా నీకు? ఇంకా డబ్బులు పంపించాలి ఏంటి? ఏం ఏమంటున్నా? ఏం పంపించాలి? కొంచెం కానీ అసహ్యంగా అనిపించడం లేదా? కొంచెం కానీ మాట్లాడడానికి బ్యాంక్ లో వర్క్ చేస్తున్నావు, బజార్ లో చేపల మార్కెట్ లో వర్క్ చేస్తున్నావు, కొంచెం కూడా అసహ్యం వేయట్లేదా నీకు? ఇలానే మాట్లాడతారు. కొంచెం కూడా అసహ్యం వేయట్లేదా? ఇది చిల్లర పనులు చేసుకుంటా మీ ఫ్యామిలీని పోషిస్తున్నావు. ఇలానే మాట్లాడతారు. నీకు అధికారం లేదు కదా, నాకు అదే ఉంది. నీకు అధికారం లేదు కదా. ఉంటే కట్ చేసుకో అది, ఓకేనా? ఏంటి ఏంటి ఉంటే అది కట్ చేసుకో అంటున్నా. ఏంటి? నాకు జాబ్ ఉంది, బతుకు అధికారం లేదు. జాబ్ ఉంటే ఎవరు ఇంట్లో చెప్పుకో వెళ్ళి, నాకు జాబ్ ఉందని చెప్పి ఇంకో పెళ్లి చేసుకో, ఓకేనా? డబుల్ శాలరీ వస్తుందని ఇంకో పెళ్లి చేసుకో. శబాష్ నేను. భారతదేశంలో నువ్వు ఒక్కరికి జాబ్ ఉంది, ఎవరికి లేదు. పెద్ద మోటివారి పని వచ్చావు నువ్వు, ఓకేనా? అదే అంట, భారతదేశంలో ఎవరికి జాబ్ లేదు, నీకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఉంది, నీకు ప్రెసిడెంట్ పోస్ట్ నీకు అది చెప్పుకొని నా దగ్గర మోటివారి చేస్తావు అంతే కదా, నాకు జాబ్ లేదని. మళ్ళీ మాట్లాడుతున్నావు. అలాంటి చిల్లర జాబ్ నాకు వద్దే వద్దు కదా నీలాంటిది. ఎవరు ఎలాంటి జాబ్? ఈ విధంగా ఇంత కస్టమర్ పేమెంట్ కోసం ఇంత నీచంగా దిగజారి మాట్లాడడం అలాంటి జాబే నాకు వద్దు కదా. ఇంకా గొప్పగా చెప్పుకుంటూ నువ్వు చేసే చిల్లర పని. సరే నువ్వేం పని చేస్తావు ఏంటి నువ్వు? నేనా? నీలాంటి వాళ్ళని చక్కగా చేస్తా. మీరు తేడా మాట్లాడలేదు, అదే నా పని. ఏం పని? రికవరీ వాళ్ళని చక్కగా చేస్తా అంటున్నా. వంకర అవుతారు కదా అప్పుడప్పుడు, వాళ్ళు తోకలు వంకర అవుతాయి కదా, చక్కగా చేస్తా తోక. ఏ రికవరీ? మీ రికవరీ డబ్బులు ఏమైంది? డబ్బులు ఏమైంది? ఏం పేరు నీ పేరు ఫస్ట్? ఎక్కడ బ్రాంచ్? చెన్నై. చెన్నై చెంచానా నువ్వు? చెన్నై చెంచానా నువ్వు? పద్ధతిగా మాట్లాడినావు. పద్ధతిగా నువ్వు ఇప్పటిదాకా మాట్లాడింది పద్ధతిగా? నువ్వు పద్ధతి తప్పినప్పుడు కస్టమర్ ఎందుకు పద్ధతిగా మాట్లాడతాడు? కస్టమర్ ని నువ్వు డిస్రెస్పెక్ట్ చేసినప్పుడు కస్టమర్ కూడా డిస్రెస్పెక్ట్ చేస్తే దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఏమైందంటే ఏం చెప్పాలి సార్? అమౌంట్ ప్రాబ్లం ఉంది. ఫండ్ ఇష్యూ ఉంది సార్. వాయిస్ బ్రేక్ అవుతుంది. అమౌంట్ ఇష్యూ ఉంది. అమౌంట్ అవునా? క్లియర్ చేసుకుంటే రాలేకపోతే ఒక ఈఎంఐ కడతారా సార్? ఒక 2 నెలలు టైం పడుతుంది నాకు సార్. 2 months టైం పడుతుంది నాకు. 2 months టైం కావాలంటే ఒక ఈఎంఐ కట్టాలి కదా సార్. ఒక ఈఎంఐ కడితే మీకు టైం అన్నట్లు వస్తుంది. మీరు ఏం కట్టకుండా 2 months టైం కావాలంటే ఎట్లా సార్? ఇవ్వాలంటే ఏం చేయాలి సార్? ఏదో రకంగా ఇవ్వండి. ఈఎంఐ అయితే కట్టండి సార్. ఒక ఈఎంఐ కడితే మీకు టైం దొరుకుతుంది కదా సార్. నేను అలా మాట్లాడుతున్నాను. మీరు ఏం కట్టకుండా 2 months టైం అంటే మీకు పెనాల్టీ కూడా దొరుకుతుంటుంది. పెరగనివ్వండి సార్. ఏం చేస్తుంది చెప్పండి. ఇక ఆపలే ఇంకా పెనాల్టీ ఎవరికి. ఒకటి అయితే కట్టండి సార్. ఇప్పుడు అమౌంట్ లేదు సార్ నా దగ్గర. ఇట్లా మాట్లాడితే ఎట్లా సార్? ఎట్లా మాట్లాడాలి సార్? మీరు ఫోన్ చేయగానే కట్టాయన్నా సార్. తీసుకుంటే ఎట్లా అంటారా సార్? తీసుకుంటేప్పుడు అంటే ఇన్ని రోజులు కట్టినాయి కదా లాస్ట్. అది ఎంత 6 EMIలు మిగిలినాయి అంతే. మీరు ఏం మాట్లాడతారు సార్? లోన్ నిన్న తీసుకొని ఈరోజు కట్టేసి ఆపేసిందా? కాదు కదా, 6 EMIలు పెండింగ్ ఉన్నాయి అంతే. ఎన్ని క్లియర్ అయినా చెక్ చేసుకోండి ఒకసారి. 6 EMIలు పెండింగ్ ఉన్నాయి అంతే. అంతకుముందు నాకు చుట్టారా సార్? లోన్ టైం టు టైం కట్ట కాళ్ళు ఎందుకు ఇస్తారు నాకు? కట్టకుండా 6 నెలల నుంచి ఉంటే ఎట్టుంటారు సార్? నాకు అర్థం కాదు. 6 EMIలు పెండింగ్ ఉన్నాయంటే ఇప్పుడు నేను కట్టకుండా 6 నెలలు కాలేదు సార్. మొత్తం లోన్లోనే 6 పెండింగ్ ఉన్నాయి. మీరు కట్టకుండా 4 నెలలు అవుతుంది సార్.
నేను గడ్డ కూడా 4 నెలలు అవుతుంది. టోటల్ ఈఎంఐలు పెండింగ్ ఉన్నాయి 6. నాకు పెండింగ్ ఉంటే ఫైన్ పడదా సార్? పెనాల్టీ పడకుండా ఎట్లుంటుంది సార్? నాకు అర్థం కాదు. పెనాల్టీ ఏంటి సార్? వద్దని చెప్పట్లేదుగా నేను. అంటే పెనాల్టీ వేసుకుని పోతారు, ఇంకా కట్టకుండా ఉంటా అన్నట్లు ఉంటుంది ఇది. అట్లా లేదు, మీరు నేను కట్టినంత మాత్రం మీరు పెనాల్టీ ఆపారు కదా. నాకు ఇష్యూ ఉందని చెప్తే మీరు పెనాల్టీ ఆపుతారా? ఆపరు కానీ సార్, ఇప్పుడు కట్టాలి కదా సార్. మీరు మొత్తమే కట్టంటారు సార్, అట్లా సార్. మొత్తమే కట్టాలి చెప్పట్లేదు సార్. 2 months తర్వాత కడతాను చెప్పినా కదా మీకు ఆల్రెడీ. నేనేమంటాను అంటే ఒక ఈఎంఐ కట్టండి సార్, టైం దొరుకుతుంది. మీరు నాకు స్టార్టింగ్ నుంచి ఒక ఈఎంఐ కట్టమంటారు, నా దగ్గర అమౌంట్ లేదు సార్. అట్లా మాట్లాడితే సార్ అమౌంట్ లేదని ఇప్పుడు కట్టాలి కదా సార్. మీరు ఏం మాట్లాడతారు సార్? నా దగ్గర అమౌంట్ లేవు, ప్రజెంట్ నాకు స్ట్రగుల్లో ఉన్నా. నేను 2 months టైం తీసుకుని కడతా. లోన్లో 6 ఈఎంఐలే పెండింగ్ ఉన్నాయి అంతే. మొత్తం లోన్ అయిపోయింది, అది లోన్ లాస్ట్కి వచ్చింది. అట్లా నేను చెప్పే పాయింట్ అది. ఓకే సార్, అర్థమైంది. కానీ 2 months టైం పడుతుంది సార్. జస్ట్ 2 days టైం అడిగినట్టు సింపుల్ అడుగుతుంది సార్. మీరు 2 months సింపుల్గా అడిగినా కాంప్లికేటెడ్గా అడిగినా నాకు అంత టైం కావాలి సార్. అట్లా సార్, ఇప్పుడు కట్టాలి కదా సార్. ఒక ఈఎంఐ కట్టకుండా 2 months టైం కావాలంటే ఎట్లా సార్? ఇప్పుడు జాబ్ ఎక్కడ సార్? సార్ జాబ్ ఎక్కి ఎన్ని మంత్స్ అయింది మీరు? నేను 8 months అనే కాదు సార్, నా గురించి ఎందుకు చెప్పండి సార్. అంటే మీకు ఎన్నిసార్లు చెప్పిన అర్థం కావట్లేదు, అందుకని అదే డైలాగ్ గుర్తురు మీరు. సరే సార్, మా మేనేజర్తో మాట్లాడండి. ఏం టైం సార్? ఈఎంఐ కట్టారు, 2 నెలలు టైం కావాలంటారు, మళ్ళీ టైం లేదంటారు సార్. మీరే మాట్లాడితే ఎట్లా సార్? అన్నీ మీరంటే మీరు కూడా మాట్లాడారు కదా కాళ్ళు. అన్ని ఒక్కనే మాట్లాడినా, మీరు క్వశ్చన్ ఇస్తే ఆన్సర్ చెప్పింది. నేను అడుగుతున్నా సార్, మీకు ఈఎంఐ కట్టున్నాను బతిమలాడుతున్నా, మీరే కట్టాలి. బతిమలాడ అవసరం లేదు సార్ నాకు. ఎందుకు బతిమలాడుతారు మీరు? మీరు నాకు రిమైండ్ చేసారు, నేను నా దగ్గర డబ్బులు లేవని చెప్పిన. ఈఎంఐ కట్టు సార్ అంటే రిమైండ్ కట్టి అవి అంటారు సార్. మీరు ఈఎంఐ కట్టా ఇప్పుడు అయితే కట్టా, నేను 2 months తర్వాతనే కడతా అంటారు సార్. మీరు అంతేగా మరి. మంత్ కట్టమని చెప్పి సార్, ఈ మంత్ అలా అట్లా చెప్తారు సార్. నువ్వు అలా మాటలు పట్టించుకుంటావా? వచ్చినంత తీసుకోవాలి, రానంత వదిలేయాలి. అట్లా ఉండాలి డ్యూటీ అంటే. సార్ అట్లా అయితే కాదు కదా సార్. అట్లా ఉండాలి సార్. కార్పొరేట్లు ఉన్నప్పుడు నేర్చుకోవాలి కొన్ని కార్పొరేట్ స్కిల్స్. ఎక్కువ టెన్షన్ తీసుకోవద్దు. టెన్షన్ తీసుకోకపోతే ఆడతారు. हेलो 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 नमस्कार सर, दीपक बात कर रहा हूँ रामसिंह चौक से। हाँ बोलो दीपक भाई। महेश जी बात कर रहे हैं। हाँ महेश जी, मैं अभी लोन का पेमेंट अभी तक आपने पे नहीं किया सर। रामसिंह चौक से जो हमने लोन लिया था हाँ उसका पेमेंट ड्यू चल रहा है सर अभी तक। हाँ नेक्स्ट कौन करेगा सर? नेक्स्ट मंथ का टाइम थोड़ा है सर, ड्यू डेट तो आप क्रॉस कर चुके हैं। आपको 1 month से ज़्यादा टाइम हो चुका है ना। हाँ Next फंड month इशू है ना, इसलिए। फंड इशू है तो सर आपको सर लास्ट मंथ भी तो सर आपका फंड इशू ही था ना, जब आपने पेमेंट नहीं कर पाया। इसमें तो फंड इशू हुआ होगा, और अभी भी आप वही चीज़ कर रहे हैं। वही है ना, मैं वही बोल रहा ना। आप क्या नया बता रहा? नहीं सर, सर आपका फंड इशू है तो आपको अरेंज करके तो पे करना चाहिए था ना। अरे सर, last अरेंजमेंट month नहीं से हो रहा, लेके- उसलिए फंड इशू बोल रहा ना। अरेंजमेंट हो गया तो फंड इशू में थोड़ी बोलेगा। तो आपकी बात ठीक है, बट सर आप जॉब तो करते होंगे ना सर? तो जॉब करते नहीं होंगे कर आप रहा सर सर, जॉब नहीं कर रहे आप। आपने यहाँ पे तो सर मंथली इनकम आपने 60,000 रुपये डाली हुई है। हाँ पहले करता था उस टाइम। सेविंग्स, हाँ तो पहले करते तो सेविंग्स तो होगी सर आपके। सेविंग नहीं है सर, सेविंग थोड़ी है तो सेविंग है तो थोड़ी लोन लेगा आपसे सर 60,000 मंथली आपकी इनकम आपने यहाँ डाला हुआ है। अरे तो इसके 60,000 हिसाब से इनकम आपकी डालेगा savings तो नहीं होगी। 60 क्या लाख बात का कर रहे हैं आप? कर्जा भी है ना। अच्छा, हाँ तो सर नेक्स्ट मंथ का टाइम नहीं दे पाएंगे, सॉरी सर। ये पेमेंट अरेंज करके अभी आज की डेट में जल्द से जल्द कराइए। हम ऑलमोस्ट आपको 1 महीने से ज़्यादा टाइम दे चुका है सर। 1 महीने से ज़्यादा टाइम आपको दे चुके हैं, इससे ज़्यादा टाइम दे टाइम पाएंगे लगता, सर। 1 टाइम महीना लगता। 16 दिन आपको हो चुका है। टाइम नहीं है सर, टाइम लगता है, हमें मालूम है टाइम लगता है, इतना टाइम नहीं लगता है। ठीक है नहीं सर, अगर पेमेंट कर देते हैं ठीक है, नहीं होते हैं अपने एक बार रजिस्टर मेल ID चेक कर लीजिएगा। आज के डेट में आपको अलाइन विजिट का मैंने नोटिस सेंड किया है, तो 1 hour के अंदर अंदर अवेलेबल रहेगी अपने होम एड्रेस पे ही। आप तो बता रहे जॉबलेस हैं। अरे 1 hour में अभी के अभी भेजो एजेंट को, रेडी है मैं। यस सर, क्या अभी ready के है? अभी भेजो। अभी के अभी, हाँ आप घर पे रहिए ना, आप हाँ, बताना घर पे है। jobless हैं। तो 1 hour, हाँ तो 1 hour अरे के अंदर 1 आ hour जाएंगे नहीं है, उधर मैं से। पूरा रात तक रहेगा, 24 घंटे के लिए मैं इधर हाँ, रहता हूँ। तो वो रहिए बस कॉल पिक कर लेना। अभी तो आप बोल रहे हैं ना, हाँ। उसके अगर आप कॉल पिक नहीं करते हैं ना तो सर अरे आपके कॉल यहाँ पिक पे- मैं कल देखो कितना कॉल उठाया आपको पता है ना। हर हाँ, कॉल हाँ। मैं उठाते हाँ, आपको पता है ऑलरेडी। ठीक है, आप हाँ, 1 घंटा तो है कर रात लेना। तक इधर ही रहता आ जाओ। नहीं रात तक का नहीं ना सर। आप ये उनके भी सर जो होता है जो होते हैं ना सर, एक टाइम ठीक होता है, है। 1 हफ्ता ठीक है इधर सर? रहेगा आ जाओ, ठीक है ना। हाँ 1 हफ्ता available काफी है रहिएगा। ना आने के लिए। 1 हफ्ता या कुछ भी हो, मैंने आपको जितना बताया ना सर आप उतना सुनिए। अरे मेरे को जितना आप extra मत बताए बताइए कि उतना मुझे क्या सुनने का करना मैं है। तो आपका नौकर नहीं है, हाँ। मैं कस्टमर है। अच्छा, समझ कस्टमर गए? है, ऐसे कस्टमर हैं आप। 60,000 रुपये इनकम, आप फेक इनकम डालने के बाद आप बता रहे कस्टमर हैं आप। अरे हाउ कैन यू कैसे से दैट, customer? हाउ डेयर यू टू से दैट 60,000 Best, best. इनकम, फेक इनकम। Don't be like, don't behave like a stupid. इनकम है आपकी। Don't behave like a stupid. Why are you defaming customer? Why are you giving false statement? बस समझ इतनी गया? अंग्रेजी मत बोलिए आप सर। औकात पे रुक के बात करो। वो दिख रहा है औकात सर, पे दिख रुक रहा के है। बात तो करो। कभी आपने जो अभी अरे आप कैसे बोल सकते हैं 60,000 is fake income? Are you idiot or what? Without verifying my income, you given money?
यू गिवन लोन विदाउट वेरीफाइंग माय इनकम सोर्स, राइट? फेक इनकम सर, लोन लेने के लिए आपने फेक इनकम डाली, आप एंटर किया है, फेक फेक इनकम तब जाके आपको आप लोन मिला अंधा हो गए क्या? फेक इनकम, आप अंधा हो गए क्या? फेक चेक इनकम। बिना बिना चेक से दिया हमको? अरे बिना फेक चेकिंग से हमको इनकम, दिया, आप अंधा है क्या? फेक फेक स्टेटमेंट है आपकी? हाँ? भेजिए स्टेटमेंट, आप भेजिए स्टेटमेंट। अरे आप कौन है स्टेटमेंट चेक करने के? तुम जज है क्या? बैंक है, तुम तो एजेंट है ना? तो लोन लेने के लिए आपको फेक इनकम, तुम तो एजेंट है ना? फेक इनकम तो फेक इनकम हमको बनाने का नहीं आता। जो भी है सच्चाई बता दिया। आप चेक करने को हमको लोन दिया। आप एजेंट है, तुम एजेंट है, एजेंट के ऊपर के बाहर आके बात कैसा बात कर रहा? ये तरीका नहीं है ना। वैसे किससे जो कर्जदार होते हैं उनसे किस तरह से बात करते हैं आप मुझे बताएंगे अभी? अरे आप कैसा बात कर, तुम जैसा बात कर, तुम ऐसी बात करना। మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సి మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.